హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. యుఏఈలో సమ్మర్ హాలిడేస్ అయితే ఫినిష్ అయిపోయాయి. అదేంటోనండి 50 డేస్ హాలిడేస్ ఇట్టే గడిచిపోయినట్టుగా గడిచిపోయాయి. ఈ రోజు నుంచి అయితే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. చూడండి, స్కూల్స్ స్టార్ట్ అయ్యాయో లేదో ఖాళీగా ఉండే రోడ్స్ అన్నీ ఫుల్ ట్రాఫిక్తో కళకళలాడుతూ చూడముచ్చటగా ఉంటాయి. మనకైతే చూడముచ్చటగా ఉంటాయి, కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా హారబుల్గా ఉంటుంది. ట్రాఫిక్లో ఇరుక్కున్నారు అంటే చాలా టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్లో వెళ్ళే వాళ్ళు 1 అవర్ టైం తీసుకుంటుంది. అట్లా చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. కాకపోతే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు. మా అహిల్ అయితే స్కూల్కి వెళ్ళనంటాడేమో. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే మ్యాక్సిమం చాలామంది అయితే రారు, ఎందుకంటే వెకేషన్కి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడానికి టైం పడుతుంది. లోకల్ ఉండేవాళ్ళు కూడా కొంచెం లేజీనెస్ చూపిస్తూ ఉంటారు. అహిల్ అయితే ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ముందు డే నైట్ నుంచే ప్రిపేర్ అయిపోయాడు. బుక్స్ సర్దేసుకున్నాడు, బ్యాగ్స్ అన్నీ తనకి ఏం కావాలి ఏం అవసరం అన్నీ చెక్ చేసుకొని టైం టేబుల్ సెట్ చేసుకొని ప్రిపేర్డ్గా ఉన్నాడు. మార్నింగ్ అయితే త్వరగానే ఎర్లీగానే లేచాడు. లేచి స్నానం చేసి అన్నీ రెడీ అయ్యేలోగా వీళ్ళకైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. అహిక్ అయితే ఎప్పటిలాగే 7:05కి బస్ వస్తుంది. మేము 7 o'clock అయితే కిందకు వెళ్తాము. అహిల్ కంటే ముందు మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ని లంచ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అహిల్కి స్కూల్కి బ్రేక్ఫాస్ట్ కోసం పాస్తాని ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్గా డ్రై నట్స్ మిల్క్ షేక్తో పాటు బాయిల్డ్ ఎగ్స్ని కూడా ప్రిపేర్ చేశాను. ఈ మిల్క్ షేక్ అనేది మా డైలీ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ డే కాబట్టి అహిల్ అయితే బ్రేక్ఫాస్ట్గా నాకేమీ వద్దు, నేనేమీ తినను అన్నాడు. మిల్క్ షేక్ని అహిల్కి కూడా ఇస్తాను కాబట్టి ఇలా బాగా వడకట్టాను. మీరు లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు, కాకపోతే కాస్త పేస్ట్గా ఉంటుంది. అలా ఇష్టం లేని వాళ్ళకి, పిల్లలకైతే ఇలా తాగడానికి ఈజీగా ఉంటుంది. త్వరగా కళ్ళు మూసుకొని గటగటా తాగేయంటే గటగటా తాగేస్తారు. లేదు ఏదైనా పేస్ట్లా ఉందంటే పేచి పెడతారు తాగడానికి. ఇదొక బెస్ట్ టిప్పు పిల్లలతో మనం మిల్క్ షేక్ని తాగించడానికి. ఇలా ఫుల్గా ఒక క్లాత్లో కానీ దేనిలో కన్నా వడకట్టుకుంటే జస్ట్ లిక్విడ్లా ఉంటుంది, పాలలాగే ఉంటుంది. స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు హనీని యాడ్ చేసుకుని సర్వ్ చేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఈలోగా మా వారికి అయితే లంచ్ ప్యాక్ చేసేసాను. ఈరోజు లంచ్లోకి అయితే ఆలు మసాలా ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్గా అయితే ఫ్రూట్స్ ఇచ్చేసాను. ఆయనకి లంచ్ ప్యాక్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. అది బ్రేక్ఫాస్ట్ చేసేలోగా అహిల్ ఏం చేస్తున్నాడని మధ్యలో ఒకసారి వెళ్ళి చెక్ చేశాను. అహిల్ అయితే స్నానం చేయడానికి వెళ్ళాడు. వాడు స్నానం చేసి వచ్చేలోగా వాడికి కూడా లంచ్ ప్యాక్ చేయాలి. అలాగే మా వారు వెళ్తారు, మళ్ళీ ఆయనకు కూడా టాటా బై బై చెప్పాలన్నమాట. మా వారు వెళ్ళగానే అహిల్ కూడా స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా వాడు కూడా రెడీ అవుతున్నాడు. వాడు రెడీ అయిపోయేలాగా వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్యాక్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి డ్రై నట్ మిల్క్ షేక్ని కూడా రెడీగా పెట్టేశాను. ఇంకా వాడు రాగానే అవి తాగుతాడు. ఈలోగా షూస్, బ్యాగు, లంచ్ బాక్స్ అన్నీ కూడా స్టడీ టేబుల్ దగ్గర అయితే సెట్ చేసేసాను. ఇంకా వాడు షూ అది వేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళాము. ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్దామనేసి నేనైతే అడిగాను, అమ్మ ఒక 10 minutes బిఫోర్ వెళ్దాము, అందరూ ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు, ఫస్ట్ డే కదా కొంచెం వాక్ చేసినట్టు కూడా ఉంటుంది, కిందకు వెళ్దామమ్మా అని చెప్పి అన్నాను అనమాట. అంటే ఓకే అన్నాడు. ఇంకా ఒక 10 minutes బిఫోరే కిందకైతే వెళ్ళిపోయాము. 6:55కి కిందకి వెళ్ళాము. 10 to 15 minutesకి అయితే బస్సు వచ్చేసింది. బస్సు వచ్చిన తర్వాత అహిల్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. అహిల్ బస్ వెళ్ళిపోగానే ఇంకా నేను పైకి వచ్చి ఒక 10 నిమిషాలు అయితే బ్రేక్ తీసుకున్నాను. ఒక 10 నిమిషాలు అలా కూర్చున్నాను, రిలాక్స్డ్గా కూర్చొని. తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికి కాల్ చేద్దాం కదా అని చెప్పి అత్తయ్యకి, అమ్మ వాళ్ళకి అందరికీ ట్రై చేశాను కానీ ఎవ్వరి కాలు కనెక్ట్ అవ్వలేదు. ఇంతకీ అక్కడ ఫుల్గా వర్షాలు పడుతున్నాయంట. దానివల్ల సిగ్నల్స్ లేక కాల్ అయితే కనెక్ట్ అవ్వలేదు. సర్లే కాల్ ఎలాగో కనెక్ట్ అవ్వట్లేదు కదా అని చెప్పి వర్క్ అన్నా ఫినిష్ చేసుకుందామని వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందైతే వెజల్ క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేశాను. గిన్నెలన్నీ క్లీన్ చేసి కిచెన్ మొత్తం, ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. కిచెన్ సెక్షన్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నేను డ్రై నట్స్ని జ్యూస్ చేస్తాను కదా, జ్యూస్ చేసిన తర్వాత దాన్ని బాగా వడకట్టాను కదా, ఒక స్ట్రైనర్లోకి వేసుకొని ఆ వచ్చిన పిప్పిని వేస్ట్ చేయకుండా నేను మొక్కలకైతే వాటర్ని వేస్తాను. దానిలోకి ఫుల్గా వాటర్ కలిపేసేసి మొక్కలకి వేస్తాను. అలా మొక్కలకు కూడా వాటర్ వేసేసాను. వాటర్ వేసిన తర్వాత బట్టలు ఉతకడానికైతే ఏం లేవు వాషింగ్కి. ఇంకేం చేశానంటే బ్లాంకెట్స్ వాష్ చేసి ఒక 2 weeks అవుతుందని చెప్పేసి బ్లాంకెట్స్, సోఫా కవర్స్ అన్నీ వాష్ చేశాను అనమాట. ఇంకా వాటన్నింటినీ ఆరబెట్టడానికైతే ప్లేస్ లేదు. 1 by 1 స్టెప్లుగా వాష్ చేసి
ఒక రౌండ్ బట్టలు ఆరిపోగానే మళ్ళీ రెండో రౌండ్ బట్టలు అలా స్టెప్లుగా అయితే ఆరబెడతాను. యూఏఈలో ఎండలు అయితే విపరీతంగా ఉంటాయి. ఆరడానికి కూడా చాలా తక్కువ టైం పడతాయి. పావు గంటలో అయితే బ్లాంకెట్స్ అన్నీ ఆరిపోతాయి. అంత ఎండగా ఉంటుంది. ఎన్ని బట్టలు ఉతుక్కున్నా ఈజీగా ఆరబెట్టేసుకోవచ్చు అనమాట. అలా బట్టలు ఆరబెట్టుకుంటూనే మధ్య మధ్యలో ఇల్లు అయితే క్లీన్ చేసుకొచ్చేసాను. ఇల్లు అంటే హాల్లో పెద్ద కార్పెట్స్ వేసామన్నమాట. 2 కార్పెట్స్ వేయడం వల్ల వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకోవాల్సి వచ్చింది. వ్యాక్యూమ్ తోటే ఇంకా ఇల్లు కూడా మొత్తం అంతా వ్యాక్యూమ్తోనే క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే ఫుల్గా పడుకున్నాను. ఈరోజు ఎందుకో కొంచెం హెడేక్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ లేగడం వల్ల ఏంటో తెలియదు, కానీ హెడేక్గా ఉండటం వల్ల ఇంకా పని అయిపోగానే ఫుల్గా పడుకున్నాను. పడుకుని ఇంకా అహి వచ్చే ముందు మాత్రమే లేచాను. అహి బెల్ కొట్టడం వల్ల లేచాను. ఎప్పుడు అయితే 3:10, 3:15 అలా అవుతుంది అహి రావడానికి. ఫస్ట్ డే కదా, చాలా త్వరగా వచ్చేసాడు. కరెక్ట్గా 3 o'clock కల్లా ఇంటికి వచ్చేసాడు. అహి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకిద్దరం కూడా భోంచేసాము. ఈరోజు లంచ్లోకి ఆలూ ఫ్రై చేశానని చెప్పాను కదా, ఇది నా ఫేవరెట్ కర్రీ. నా చిన్నప్పుడు మా అమ్మ మాకు లంచ్ బాక్స్లోకి ఎక్కువగా ప్రిపేర్ చేసే కర్రీ అనమాట. నాకు బాగా అంటే బాగా నచ్చే రెసిపీ ఇది. ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రై కదా అని చెప్పి మాకైతే నేను కొంచెం పెసరపప్పు చారునైతే కాసాను. పెసరపప్పు చారు అంటే చింతపండు లేకుండా చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఆహి కోసం నా కోసం అని చెప్పి ఆ పెసరపప్పు చారుని అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పెసరపప్పు చారు వేసుకొని కాస్త ఆలూ ఫ్రై వేసుకొని ఇద్దరం అయితే భోంచేసేసాము. భోంచేసిన తర్వాత ఆహిల్ అయితే టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను బ్లాంకెట్స్, సోఫా కవర్స్ ఇవన్నీ వాష్ చేశాను కదా, ఇంకా వాటన్నింటినీ ఆరిపోయినాయి అని చెప్పేసి ఫోల్డ్ చేసి షెల్ఫ్ల్లో అయితే సర్దేసుకున్నాను. మా వారికి కూడా లంచ్లోకి 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేయొచ్చు, కానీ మా వారు అంటున్నారు హెవీ అయిపోతుంది, 2 కర్రీస్ పెట్టుకు, అందరూ కొలీగ్స్ అందరూ కూర్చొని తింటూ ఉంటారు కదా, షేరింగ్ చేసుకోవడం వల్ల హెవీ అయిపోతుంది, ఏదైనా ఒక కర్రీయే మెయింటైన్ చెయ్యి అని చెప్పి అన్నారన్నమాట. ఇంకా ఒక కర్రీ ప్రిపేర్ చేసినా కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటాను, అప్పుడు అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి సరిపోతుందని చెప్పి ఇంకా ఒకే కర్రీని ఎక్కువగా పెడుతున్నాను. అలా ఇంకేమైనా చిన్న చితక పనులుంటే ఫినిష్ చేసుకున్నాను. ఫినిష్ చేసుకొని కాసేపు అయితే టీవీ చూశాను. అలా చూస్తూ టైం అయితే 6 o'clock అయిపోయింది. ఇంకా 6 అయిన తర్వాత ఆహిల్ ఏమో ట్యూషన్కి వెళ్ళే టైము, మా వారైతే ఇంటికి వచ్చే టైం అనమాట. ఆహిల్ ట్యూషన్కి వెళ్ళాడు, మా వారు ఇంటికి వచ్చారు. ఇంకా ఆయన ఫ్రెష్ అప్ అయ్యి ఆయన కాసేపు టీవీ చూశారు. ఈలోగా డిన్నర్కి అయితే రెడీ చేసేసాను. ఈరోజు డిన్నర్కి అయితే సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను. మ్యాక్సిమం డిన్నర్లోకి ఎప్పుడూ కూడా ఇడ్లీ, దోశ, పెసరట్, ఉప్మా ఇలాంటివే తీసుకుంటాము మేము. అహిల్ అయితే రావడానికి 8 o'clock అవుతుంది. ఇంకా అహి రాగానే అందరం కూడా డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేయగానే ఇంకా చేసిన గిన్నెలు, కుకింగ్ చేసిన గిన్నెలు ఇవన్నీ వాష్ చేసుకుని లంచ్ బాక్స్లో ఇవన్నీ వాష్ చేసేసుకొని మార్నింగ్ నుంచి చేసిన డస్ట్ అంతా పడేసి రేపు మార్నింగ్కి డ్రై నట్స్ అన్నీ సోక్ చేసుకొని ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యేటప్పటికి 9:30 అయిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ త్వరగా లేవాలి కాబట్టి ఎర్లీగా పడుకున్నాం. ఇదేనండి ఈరోజు నా డైలీ రొటీన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.